నమస్తే. ఇవాళ నేనొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొద్దామని అనుకున్నాను. అసలు ట్యానింగ్ అంటే ఏంటి? అసలు ఏ విధంగా వస్తుంది? అసలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఎలా చేస్తాము? అనే దాని గురించని వివరించటానికని నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇవాళ మనం ట్యానింగ్ గురించని తెలుసుకుందాం. అసలు ట్యానింగ్ అంటే ఏంటి? అసలు మనకిది ఏ విధంగా అవుతుంది అనే దాని గురించని మనం తెలుసుకోవాలి. అనీవెన్ స్కిన్ టోన్ అని అంటామనమాట. అంటే అనీవెన్ స్కిన్ టోన్ అనంటే ఇక్కడ పైన ఒక కలర్, ఇటు ఒక కలర్, ఇటు ఒక కలర్ అలా రకరకాలైన కలర్స్ ఉండటంతోటి దాంతోటి మనకి ట్యానింగ్‌కి ఇబ్బంది అవుతూ ఉంటుందనమాట. డిఫరెంట్ కలర్ ప్యాలెట్స్ ఉన్నప్పుడు దాన్ని ట్యానింగ్ అని అంటామనమాట. అలానే రఫ్ స్కిన్ అంటే మీకు ఇక్కడ బాగా నుదుట పైన కొంతమందికి బాగా మందమేసి ఉంటుంది గదా! స్కిన్‌ని. దాన్ని గూడా ట్యానింగ్ లాగా మనం అనుకోవచ్చనమాట. అలానే స్కిన్ పీలింగ్. స్కిన్ పీలింగ్ అనేది ఎక్కడ అనంటే మనకి మూతి చుట్టూరా, నోటి చుట్టూరా మనకిక్కడ ఈ విధంగా ఇక్కడ ఈ భాగాల్లో మీకు ఒకవేళ పొట్టు బాగా ఊడుతుందనంటే దానికి మనం స్కిన్ పీలింగ్‌కి మనము అది ట్యానింగ్ లాగా మనం అనుకోవచ్చనమాట. అలానే వచ్చేసి నేను ఈ ఫోటోగ్రాఫ్స్ చూపిస్తున్నాను కదండీ! ఇక్కడ ఈ భాగంలో చూస్తున్నారు కదా! ఇక్కడ పై భాగంలో ఇక్కడ మీకు నలుపనేది విపరీతంగా పెరిగిపోతుందనమాట. నుదుట పైన, కనుబొమ్మల పైన మీరు చూస్తున్నారు గదా! చర్మంలో కూడా ఫైన్ లైన్స్ అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. అలానే సైడ్స్ ఆఫ్ హెడ్ గూడా ఇక్కడ ఫోర్ హెడ్ కూడా మనకిలా ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుందనమాట. అంటే నుదుట పక్కన ఈ భాగంలో అలా వస్తూ ఉంటుందనమాట. కొంతమందికిలా ముడతలు రావటంతోటి కూడా వాళ్ళకి ఎక్కువ నలుపులా కనిపిస్తూ ఉంటుందనమాట. సో, నుదుట పైన ఈ భాగంలో అనీవెన్ స్కిన్ టోన్‌కి ఎక్కువ కారణం ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడైనా గాని ఫేస్‌ని గమనించినప్పుడు మన కనుల దగ్గర గాని, ముక్కు దగ్గర గాని, మూతి దగ్గర గాని మనకి కంటిన్యూయస్ స్కిన్ అనేది ఉండదనమాట. మనకు ఓన్లీ నుదుట పైన ఉంటుంది. అలానే చెంప పైన ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకి ట్యానింగ్ విపరీతంగా కనిపించేటప్పటికి అనీవెన్ స్కిన్ టోన్ అనేది ఎక్కువొస్తుంటుంది. ఎందుకొస్తుంది అలా అనంటే కంటిన్యూయస్ సన్ ఎక్స్‌పోజర్. విపరీతమైన సన్ ఎక్స్‌పోజర్ ఉండటంతోటి చర్మంలో కూడా నలుపల ఎక్కువగా ఫార్మ్ అవుతూ ఉంటుందనమాట. అయితే దాని గురించని తెలుసుకుందాం. అసలు ట్యానింగ్ అనేది ఎందుకొస్తుంది అనే దాని గురించని మనం తెలుసుకోవాలనమాట. ట్యానింగ్ ఏంటి అనంటే మెయిన్‌లీ అల్ట్రా వయలెట్ ఏ రేడియేషన్ అని తెలుసుకోవాలనమాట. అల్ట్రా వయలెట్ ఏ రేడియేషన్ అలానే అల్ట్రా వయలెట్ బి అని అంటాం గదా! ఈ అల్ట్రా వయలెట్ బి రేడియేషన్ కూడా 2 కారణాలుంటాయనమాట. మెయిన్‌లీ అల్ట్రా వయలెట్ బి రేడియేషన్ తోటి ట్యానింగ్ ఎక్కువొస్తుంటది. అది ఎలా జరుగుతదనే చర్మంలో నేను మీకు చెప్తాను. అల్ట్రా వయలెట్ ఏ రేడియేషన్, అల్ట్రా వయలెట్ బి రేడియేషన్ అనేది మెలనిన్‌ని అంటే ఈ మెలనిన్ పదార్థాన్ని మనకి చర్మంలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేయటానికని మనకి చూపిస్తూ ఉంటుందనమాట. అలానే ఫోటో డ్యామేజ్ అనేది నేచురల్‌గా అవుతూ ఉంటుంది. ఎండ పడటంతోటి చర్మంలో బాగా విపరీతమైన డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకోసమనే చర్మంలో నలుపనేది కూడా డిఫెన్సివ్ మెకానిజంలోకి ఫార్మ్ అవుతూ ఉంటుందనమాట. అయితే ట్యానింగ్‌లో ఇక్కడ మనకి కారణాలు గూడా మనం తెలుసుకోవాలి. ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్. అంటే అసలు ఏ విధమైన స్కిన్ కేర్ జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటంతోటి ట్యానింగ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. పూర్ డైట్ అంటే ఇష్టమున్న ఆహారం తీసుకోవటం, జంక్ ఫుడ్స్ తీసుకోవటం, అలానే ఆయిలీ ఫుడ్స్ తీసుకోవటం, అలా చర్మంలో మందం విపరీతంగా పెరగటం. అలానే ట్యానింగ్‌కి ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది న్యూట్రలైజ్ కాకుండా ఉండటంతోటి కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. కాన్స్టెంట్ సన్ ఎక్స్‌పోజర్. ఎన్నో గంటల పాటు కాన్స్టెంట్ సన్ ఎక్స్‌పోజర్ ఉండటంతోటి గూడా ట్యానింగ్ అనేది విపరీతంగా ఉంటుందనమాట. అలానే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్. 25 ఏళ్ళు దాటినాక ఖచ్చితంగా వీళ్ళకి స్మోకింగ్, ఆల్కహాల్ అనేది యాక్సెస్ అనేది ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. సో, స్మోకింగ్, ఆల్కహాల్ అనేది తీసుకోవటం వల్ల కూడా చర్మంలో విపరీతమైన డ్యామేజెస్ అనేటివి జరుగుతూ ఉంటుందనమాట. స్మోకింగ్ నా ఉద్దేశంలో అండి ప్రతి కణంలో చర్మమే కాదండి శరీరంలో ఉన్న ప్రతి కణానికి కూడా అది డ్యామేజ్ చేస్తుందనమాట. సో, స్మోకింగ్ అనేది అస్సలు చేయకూడదు. మెలనిన్‌కి కూడా అది సంబంధం ఉంటుంది. ఎందుకనంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేదాన్ని పెంచి మెలనిన్‌ని ఇంకా ఎక్కువ గట్టిగా చేస్తూ ఉంటుందనమాట. అలానే ఆల్కహాల్ కన్జంప్షన్ తోటి చర్మంలో కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది మిగిలిపోతూ ఉంటుందనమాట. డీస్ట్రెస్ కాదనమాట చర్మం. అలానే ఎన్వైర్మెంటల్ పొల్యూటెంట్స్. ఇప్పుడు మనం గమనిస్తే పొల్యూషన్ అనేది విపరీతంగా మారిపోతుందండి సిటీస్‌లో, టౌన్స్‌లో. మీరు పొల్యూషన్ ఇండెక్స్ అని మీరు ఒకవేళ కొడితే మీకు తెలిసిపోతుంది హైదరాబాద్‌లో కానీ, మీ ప్రదేశంలో గానీ, వైజాగ్‌లో గానీ, విజయవాడలో గానీ. విపరీతమైన కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉండటం వల్ల, అలానే వెహిక్యులర్ పొల్యూషన్ ఎక్కువుండటం వల్ల,
అలానే మీకు చెట్లు లేకుండా ఉండటం వల్ల ఈ పొల్యూషన్ అనేది కెమికల్స్ అనేటివి గాల్లో తేలియాడుతూ ఉంటాయి. ఈ గాల్లో తేలియాడుతున్నయన్నీ మన చర్మం పైన సెటిల్ అయినప్పుడు కవర్డ్ ఏరియాస్‌లో మనకి తగలదది. అన్‌కవర్డ్ ఏరియాస్‌లో మనకి తగులుతూ ఉంటుందనమాట. ఆ అన్‌కవర్డ్ ఏరియాస్‌లో తగిలినప్పుడే మనకక్కడ ఇంకా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. సో, ఎన్వైర్మెంటల్ పొల్యూటెంట్స్ ఒకటండి. అండర్‌లయింగ్ హెల్త్ కండిషన్స్ ఎవరికైనా గానీ డయాబెటిస్ గానీ, బీపీ గానీ, షుగర్‌లు గానీ, లేక ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆస్తమాలు కానీ, సైనసైటిస్‌లు కానీ ఉన్నప్పుడు ఈ నలుపులనేటివి విపరీతంగా మారుతూ ఉంటుందనమాట. అలానే ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ హై స్ట్రెస్ లెవెల్స్. ఒకవేళ సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటం, అలానే ఎక్కువ స్ట్రెస్ పడటం, దానివల్ల కూడా చర్మంలో బాగా విపరీతంగా మార్పులనేటివి వస్తూ ఉంటాయి. వీటన్నిటికి మనం స్కిన్ కేర్ రొటీనే కాకుండా మంచి డైట్, ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. మరి మనం ఇప్పుడు ఇతరత్ర కండిషన్స్ కూడా టానింగ్ లాగా ఉన్న ఇతరత్ర కండిషన్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఒకటేమో వచ్చేసండి స్వెట్ అండ్ ఫ్రిక్షన్ అని అంటాం. ఎప్పుడైనా చెమట వచ్చినప్పుడు మనం తుడుచుకుంటూ ఉంటాం గదా! కొంతమంది విపరీతంగా కర్చీఫ్ తీసుకొని విపరీతంగా అదే పనిగా తుడుస్తూ ఉంటారనమాట. ఆ ఫ్రిక్షన్ అవ్వటంతోటి గూడా చర్మంలో మందం అనేది పెరుగుతూ ఉంటుందనమాట. సో, అది టానింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అలానే అనీవెన్ స్కిన్ టోన్ అనేది మనం అంటూ ఉంటాం కదా! అలాంటిది కూడా మనకుంటుంది. అలానే ఇంకొక కండిషన్ వచ్చేసి దీని గురించని నేను చెప్దాం అనుకున్నానండి. కొంతమందికి నలుపు ఇక్కడ విపరీతంగా మారిపోతూ ఉంటుంది. మందం గూడా బాగా పెరిగిపోతుంది. ఏదో అతికిచ్చినట్టుగా ఒక లేయర్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అది నుదుటి పైన ఈ భాగంలో కనిపిస్తూ ఉంటుందండి మధ్య భాగంలో. అలానే సైడ్ భాగంలో కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ సైడ్ భాగంలో కూడా రావచ్చనమాట. సో, ఈ భాగంలో వచ్చిన దానికి గూడా మనం అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటే హై ఇన్సులిన్ లెవెల్ రెసిస్టెన్స్, డయాబెటిస్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి ఇది వస్తూ ఉంటుందనమాట. సేమ్ అదే నలుపు మీరు గమనిస్తే మెడ దగ్గర గూడా ఉంటుందండి. మెడ దగ్గర గూడా మీకు ఈ భాగంలో ఇలా, ఎనక భాగంలో గూడా మెడకి ఎనక భాగంలో కూడా ఇలా ఉండి ఇక్కడ నుదుటి పైన ఉందనంటే, చంకల్లో, గజ్జల్లో అలానే మీకు మెడ పైన, అలానే నుదుటి పైన వచ్చినప్పుడు ఈ విధంగా మీకు ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటుందండి. సో, టానింగ్ గురించని మనం కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. అసలు ట్రూత్ అబౌట్ టానింగ్ అని అంటారు. అసలకి కొంతమందంటారు, "యువర్ న్యాచురల్ స్కిన్ కలర్ ఈస్ ద గ్రేట్ వే ఇట్ ఈస్" అని అంటారు. మీ న్యాచురల్ కలర్ అంటే ఏంటి? ఛాతీ పైన, భుజం పైన ఉన్న కలర్ న్యాచురల్ కలర్ అండి. కానీ మొఖం పైన ట్యానింగ్ వచ్చేసిందనంటే మంచిదే గదా! ఎండకెళ్ళినప్పుడే గదా! అది ఫార్మ్ అవుతుంది. ప్రొటెక్టివ్ కదా! అని అంటారనమాట. కానీ యాక్చువల్లీ ఏంటనంటే "హ్యావింగ్ ఎ గుడ్ బేస్ టాన్ విల్ ప్రొటెక్ట్ మై స్కిన్ ఫ్రమ్ ద సన్" అని అనుకుంటారనమాట. కానీ "ఎ టాన్ ఈస్ ఎ సైన్ ఆఫ్ డ్యామేజ్ స్కిన్" అనేది సత్యం. అంటే మీకు టాన్ విపరీతంగా అయిపోయింది, నలుపు విపరీతంగా అయిపోయిందనంటే అది స్కిన్ డ్యామేజ్డ్ అయిందని అర్థం. అది నేను చెప్పటం అనే కాదండి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్‌గా హెల్త్ స్టాండర్డ్స్‌కి సెట్ చేసే ఆర్గనైజేషన్ అనమాట. ఈ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా ఈ విధంగా అన్నందుకే మనం దీన్ని గట్టిగా నమ్మాలి. టాన్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ డ్యామేజ్ స్కిన్ అని. అంటే డ్యామేజ్ అయిన స్కిన్‌ని మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరాలుంటాయన్నమాట. మనం అయితే ఏం చేయగలుగుతాం? వీ క్యాన్ ప్రివెంట్. ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనము. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. అయితే ప్రివెన్షన్ ఏ విధంగా చేస్తాం? సన్ స్క్రీన్స్ అనేది మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్‌లో ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే ఎస్‌పీఎఫ్ 30 అనే ఒక సన్ స్క్రీన్ ఒకటి మనం పెడుతూ ఉంటాము. హైయర్ కూడా పెడుతూ ఉండొచ్చు. అలానే డైలీ పెట్టాలి. క్లౌడీ డేస్ అయినా గానీ. ఇప్పుడు వర్షాకాలం గదండీ! అసలు మీరు యూవీ ఇండెక్స్ అని హైదరాబాద్‌ది మీరు కొట్టారనుకోండి, లేకపోతే యూవీ ఇండెక్స్ వైజాగ్ గానీ, ఆదిలాబాద్ కానీ, చెన్నై గానీ, నెల్లూరు గానీ, బాంబే గానీ కొట్టారనుకోండి, ఇప్పుడు యూవీ ఇండెక్స్‌లు తక్కువుంటాయి. ఎందుకనంటే రెయినీ సీజన్ గాబట్టి. సో, రెయినీ సీజన్‌లో మనకి యూవీ ఇండెక్స్‌లు తక్కువున్నాయి గదా! సన్ స్క్రీన్స్ పెట్టాల్సిన అవసరం లేదు గదా! అని అనుకుంటే అలా కాదండి. యూవీ ఇండెక్స్ ఎప్పుడు ఉన్నా కానీ దాంట్లో అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది లోపలికొస్తూనే ఉంటది. అలా వచ్చినప్పుడు కూడా మనకి ట్యానింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు తడిచారనుకోండి, తడిచినప్పుడు మీరు ఎండకున్నారనుకోండి, నెక్స్ట్ డేకి చూడండి ఇంకా ఎక్కువ ట్యానింగ్ అవుతుందనమాట. తడిగున్న స్కిన్ పైన ఎందుకో ఏమో కానీ అది అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఎక్కువ పడినప్పుడు ట్యానింగ్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సో, అది ఒకటి మనం సన్ స్క్రీన్ ఎప్పుడు పెట్టాలండి? వర్షం పడుతున్నా గానీ ప్రతి 2 గంటలకి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు స్విమ్మింగ్ గానీ, రన్నింగ్ గానీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి 2 గంటలకి మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. సో, సన్ స్క్రీన్ అనేది మనం చాలా ఖచ్చితంగా వాడుతూ ఉండాలి. ప్రొటెక్టివ్ క్లోతింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది సన్ స్క్రీన్ అంటారు. సార్ ఇంకో విధంగా ఏమైనా ఉందనంటే ప్రొటెక్టివ్ క్లోతింగ్ లాగా మనం యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు మీరిక్కడ గమనిస్తున్నారు గదా! ఇప్పుడు ఇక్కడ అమ్మాయి మొత్తం ఇలా స్కార్ఫ్ కట్టుకుంది. సో, హ్యాండ్స్‌కి కూడా కవరేజ్ అయ్యేటట్టుగా. అంబ్రెల్లాస్ చాలామంది అంబ్రెల్లాస్ వాడతారు. చాలా మంచిది కూడా.
వింటర్‌లో మనకి రెయినీ సీజన్‌లో వర్షాకాలంలో గూడా అది పనికొస్తుంది. అలానే ఎండ తగిలినా గానీ మనకి బాగా పనికొస్తుందనమాట. మగవాళ్ళకి ఎప్పుడు నేను ఇదే సజెస్ట్ చేస్తాను. ఇలాంటి మాస్క్ అనేది మీకు మొత్తం ముఖమంతా కవర్ అయ్యేది. అంటే ఇక్కడ కంటి దగ్గర ఇది కాదండి. కాకపోతే మిగతా ఏరియా అంతా కవర్ చేసేది ఫాంటమ్ మాస్క్‌లు అలాంటివి అని అంటారనమాట. సో, ఈ మాస్క్‌లన్నీ ఏంటనంటే మన చర్మాన్ని ఇక్కడంతా కవర్ చేస్తుంది. ఇక్కడంతా కవర్ చేసి మనకి చర్మంలో అక్కడంతా పొల్యూషన్ పడకుండా, దుమ్ము, ధూళి పడకుండా, అలానే ఎండ తగలకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది మీరు ట్రావెలింగ్ అప్పుడు బైక్స్ మీద ఎళ్తున్నప్పుడు హెల్మెట్ యేసుకొని, హెల్మెట్‌కి ముందు ఇలాంటిది యేసుకోవాలి. ఎందుకంటే పొల్యూషన్ అనేది గాలి త్రూ లోపలికెళ్తున్నప్పుడు అప్పుడు చర్మం పైన పట్టేసి బాగా విపరీతంగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక్క రోజులో డ్యామేజ్ కాదండి. ఇది కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మనకలా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే మనకి ట్యానింగ్ అనేది ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా వెకేషన్‌కెళ్ళినప్పుడు మీరు చూస్తున్నారు కదండీ! ఇలాంటి హ్యాట్స్ అనేటివి మనం యేసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. మీకెలా ఉంటుందనంటే ఇది బ్రాడ్ బ్రిమ్డ్ హ్యాట్ అని అంటామనమాట. మా డెర్మటాలజీలో ఇది చాలా ఇంపార్టెంట్. ఫోటో సెన్సిటివిటీని తగ్గించాలనంటే మనం ఇంత వెడల్పు ఉన్న హ్యాట్‌ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. ఎందుకనంటే మీరు ఎటు ఎళ్ళినా కానీ ఈ బ్రాడ్ బ్రిమ్డ్ రింగ్డ్ హ్యాట్స్ అయితే మీరు చూస్తున్నారు గదా! ఇలాంటి గుండ్రం హ్యాట్స్ అయితే ఎండకి మీరు ఎటు దిక్కు తిరిగినా గానీ మీకు 180 డిగ్రీస్ అనేది మీకు ఖచ్చితంగా మీకక్కడ షేడ్ అనేది వస్తుందనమాట. అంటే సూర్యుడు ఎనకాల ఉన్నాడనుకోండి, అప్పుడు గూడా మీ మెడని గూడా కాపాడుతుంది. సూర్యుడు ఇటు దిక్కున్నాడనుకోండి, అప్పుడు గూడా మీకు షేడ్ తగులుతుంది. ఇటు దిక్కున్నా గానీ షేడ్ తగులుతుంది. కేవలం స్ట్రెయిట్ ఉన్న క్యాప్స్ అయితే ఏమవుతుందంటే మీకు ఉట్టి స్ట్రెయిట్‌గా ఎండ పడుతున్నప్పుడు మాత్రమే మీకు ప్రొటెక్షన్ ఉంటుందనమాట. ఈ విధంగా ఉంటే మీకసలకి సన్ ప్రొటెక్షన్ అనేది విపరీతంగా ఉంటది. నేనొక పేషెంట్‌కి నేను చెప్పానండి. ఒకసారి సన్ స్క్రీన్స్ అనేది బాగా వాడుకోవాలి. మీకు సన్ అలర్జీ ఉంది, పిగ్మెంటేషన్, ట్యానింగ్ ఉందనంటే, తను రిసర్చ్ చేసి ప్రొటెక్టివ్ క్లోతింగ్ అనే జాకెట్స్ తను తీసుకున్నారు. అంటే అల్ట్రా వయొలెట్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అని ఒక క్లోతింగ్‌కి గ్రేడ్స్ ఉంటాయి. అయితే అల్ట్రా వయొలెట్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉన్న గ్రేడ్ ఉన్న క్లోత్స్ తీసుకొని యేసుకుంటే మీకు ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో మీరు గమనిస్తే ఇక్కడ మొఖం పైన గూడా కవర్ అయ్యేటట్టుగా అదొస్తుందనమాట. ఇది ఎప్పుడు పనికొస్తుందనంటే ఎస్పెషల్లీ మీరు బైక్ ట్రావెలింగ్ ఒక 1, 1½ అవర్ ఎక్కువ ఉంది అనంటే మీరు ఎండల్లో కానీ, పొల్యూషన్‌లో గానీ ఉంటే గనక వెకేషన్స్‌కెళ్తున్నప్పుడు, బీచ్ వైస్ దగ్గర ట్రిప్స్ ఎళ్తున్నప్పుడు ఇలాంటి జాకెట్‌లనేటివి చాలా మంచిగా హెల్ప్ చేస్తాయనమాట. సో, ప్రొటెక్టివ్ క్లోతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇదండి విషయం. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.